ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులందరికీ కూడా స్వాగతం. సో నా పేరు డాక్టర్ శ్రీనివాస్ బల్లంగి, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ అండ్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్. సో ఇవాళ మేము ఇక్కడ కేర్ హాస్పిటల్ హెల్త్ సిటీలోని మోస్ట్ అడ్వాన్స్డ్ రోబోటిక్ సిస్టమ్ ఫర్ నీ జాయింట్ రిప్లేస్మెంట్ స్టార్ట్ చేసామండి. సో ఇది వైజాగ్లో ఫస్ట్ ఫుల్లీ ఆటోమేటెడ్ రోబోస్లో చాలా రకాలు ఉంటాయి. సో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ రోబోస్ అండ్ ఇది మనకి వైజాగ్లో ఇప్పుడు అవైలబుల్ ఉందండి. సో దీని మీద ఆల్రెడీ మేము సర్జరీస్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ చేసాం. సో దీనివల్ల మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజెస్ ఏంటంటే, ఈ రోబోటిక్ అసిస్టెన్స్ వాడి జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ చేస్తే పేషెంట్కి తక్కువ నొప్పి, పోస్ట్ ఆపరేటివ్గా అంటే సర్జరీ అయిన తర్వాత నొప్పి అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ పేషెంట్ రీహాబిలిటేషన్ అంటే పేషెంట్ చాలా త్వరగా రికవర్ అవుతారండి. అండ్ పేషెంట్ డిశ్చార్జ్ కూడా అంటే మామూలుగా రొటీన్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ చేస్తే ఇంచుమించు ఒక 4 days అట్లా ఉంటుంది. బట్ ఇది చేస్తే ఆల్మోస్ట్ 2 daysలోనే పేషెంట్ డిశ్చార్జ్ కూడా అయిపోతుంటారు. సో ఈ పర్టిక్యులర్ సర్జరీతో మనకి యాక్యురసీ, ప్రెసిషన్ ఆఫ్ ద సర్జరీ అండ్ యాక్యురసీ అనేది ది బెస్ట్ ఇవ్వగలుగుతామండి వెన్ కంపేర్ టు ద మాన్యువల్ టోటల్ నీ రిప్లేస్మెంట్. సో అండ్ ఈ పర్టిక్యులర్ అడ్వాన్స్డ్ సిస్టమ్, రోబోటిక్ సిస్టమ్ మనం ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ అందుబాటు ఉండే ప్రైస్లో మనం అవైలబుల్ చేస్తున్నాము. సో బెస్ట్ టెక్నాలజీ అట్ అ వెరీ అఫోర్డబుల్ ప్రైస్, catering to every segment of the public end. So that is the main aim of this conference. And particularly కొన్ని కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ ఉంటాయి, అంటే వేర్ ఈ జాయింట్ అరుగుదల వల్ల బాగా మోకాలు వంపులు అవి చాలా ఎక్కువ ఉంటాయి. కొంతమందికి చాలా వంగిపోయి మోకాలు జాయింట్లు అవన్నీ కూడా, వాళ్ళల్లో కూడాను ఎక్సలెంట్గా మనకి అవుట్కమ్ వచ్చేటట్టు మనకి సర్జరీ చేయడానికి రోబోటిక్ సిస్టమ్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ పర్టికులర్గా మన మెయిన్గా మన కేర్ హాస్పిటల్ చేస్తుంది ఏంటంటే, అఫోర్డబుల్ ప్రైస్లో మనం ఈ మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉండేటట్టు చూస్తున్నాం. రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ. So last 15 years ago, we are doing a lot of joint replacements in care hospital. Here, as a senior consultant, I have done more than thousands of surgeries on joint replacements. So what is the difference between mundudaniki ippudaniki enti tada ante, this is now we are having a fully automated robo. India's first fully automated robo is the Cubis robo, now available in Vizag in care hospital. So what it has many advantages, like షార్టర్ హాస్పిటల్ స్టే, షార్టర్ బెటర్ రిజల్ట్స్, మంచి అలైన్మెంట్, ఇవన్నీ కరెక్టే. సో ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే రోబో ఈజ్ వెరీ ఫాస్ట్ దాన్ హ్యూమన్. సో అవర్ సర్జరీ విల్ టేక్ లెస్ దాన్ 1 hour 10 minutesలో కంప్లీట్ సర్జరీ విల్ హ్యాపన్. సో దట్ ఎక్కువ టైం సర్జరీ ఉండకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ రిస్క్ తక్కువ ఉంటుంది. అండ్ దెన్ ఫాస్టర్ రికవరీ ఉంటుంది. అండ్ దెన్ ఎక్కువ సాఫ్ట్ టిష్యూస్ రిలీజ్ చేయక్కర్లేదు. అంటే రిప్లేస్మెంట్ చేసినప్పుడు ఈ వంకర్లు, డిఫార్మిటీస్, మా కొలీగ్స్ చెప్పినట్టు ఎక్కువ వంకర్లు వాటికి డిఫార్మిటీస్ కరెక్ట్ చేసేటప్పుడు ఎక్కువ సాఫ్ట్ టిష్యూస్ రిలీజ్ చేయక్కర్లేదు. ఓన్లీ బోన్ కరెక్షన్స్తోనే ఎంత అవసరమో అంతవరకు చేసుకొని. అండ్ దెన్ ప్రెసిషన్ అంటే మిల్లీమీటర్స్ రేంజ్లో కూడా ప్రెసిషన్. సో ఎందుకు రోబోకి వెళ్ళాలి అంటే, సో ఇట్ గివ్స్ లాంగివిటీ ఆఫ్ ద జాయింట్. ఇప్పుడు కన్వెన్షనల్ జాయింట్ చేసినా సేమ్ రిజల్టే, రోబో చేసినా సేమ్ రిజల్టే అని అందరూ అనుకుంటారు. కానీ సో ఇనీషియల్ రిజల్ట్ ఈక్వల్గా అనిపించినా కూడా లాంగివిటీ అంటే జాయింట్ ఒక 15 years 20 years 30 years అట్లాగా ఇయర్స్ గడుస్తున్న కొద్దీ లాంగివిటీ ఎప్పుడు వస్తుందంటే, వెన్ యూ హ్యావ్ ఎ బెస్ట్ ప్రిసిషన్ ఇన్ ఫుల్లీ ఆటోమేటెడ్ రోబోలో మీకు బెస్ట్ ప్రిసిషన్ వస్తుంది. అండ్ అదర్ థింగ్ ఈజ్ స్పెషల్ సిచ్యువేషన్స్. అంటే ఇప్పుడు ఆల్ రిప్లేస్మెంట్స్ అన్నీ కూడా US నుంచి, UK నుంచి, ఫారెన్ నుంచి వస్తున్నాయి. దే ఆర్ డిజైన్ ఫర్ దేర్ పీపుల్. యాక్చువల్లీ మన పీపుల్ ఆర్ ఏషియన్ పీపుల్ ఆర్ వెరీ స్మాల్. ఐ హావ్ సీన్ వెరీ షార్ట్ పీపుల్ ఉంటారు. వాళ్ళందరికీ కస్టమ్ మేడ్ ఇవన్నీ కావాలంటే, సో మనకి బెటర్ ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్ ఉండాలి. అంటే ముందే మనం CT స్కాన్ చేయడం వల్ల వీ విల్ నో దట్ విచ్ జాయింట్ సూట్స్ టు విచ్ పర్సన్. సో ఆ విధంగా మనం చేయడం వల్ల లాంగివిటీ పెరుగుతుంది, జాయింట్ యొక్క లైఫ్ పెరుగుతుంది. అండ్ దెన్ షార్టర్ హాస్పిటల్ స్టే ఉంటుంది, పెయిన్ తక్కువ ఉంటుంది, అండ్ దెన్ స్పీడీ రికవరీ ఉంటుంది. సో ఇవన్నీ చాలా అడ్వాంటేజెస్. ఫిజియోథెరపీ కూడా ఎక్కువ రోజులు చేయక్కర్లేదు. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ విత్ ద ఫుల్లీ ఆటోమేటెడ్ రోబో. సో
నార్మల్ మిగతా రోబోట్స్కి దీనికి ఏంటంటే దిస్ ఈజ్ వెరీ ఫాస్ట్. ఒక 15 minutesలోనే చాలా వరకు దీని తాలూకా కట్స్ అన్ని బోన్ కట్స్ అన్ని తీసుకోవడం జరుగుతుంది. సో ఎంటైర్ డ్యూరేషన్ ఆఫ్ సర్జరీ లెస్ దాన్ 1 hour 1 hour 10 minutesలో మనం కంప్లీట్ చేయొచ్చు దీన్ని. సో దీని అడ్వాంటేజెస్ వల్ల ఈ అఫోర్డబుల్ ప్రైసెస్ కేర్ హాస్పిటల్ వాళ్ళు అందించడం వల్ల వీ కెన్ డూ బెటర్ సర్వీసెస్ టు ద పేషెంట్స్, ఇంక్లూడింగ్ ఆల్ సెక్ట్స్ ఆఫ్ పీపుల్, లైక్ మిగతా కూడా ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్లో ఉన్న వాళ్ళు కానీ వాట్ ఎవర్ ఎనీ క్రెడిట్ పేషెంట్స్, ఇన్సూరెన్స్ పేషెంట్స్ అందరికీ కూడా మనం బెటర్ సర్వీసెస్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయగలం. ఏంటంటే మనకి ఇదివరకు రోబోటిక్ అనే టెక్నాలజీ లేనప్పుడు మనం ఏంటంటే ఒక సర్జన్ స్కిల్ ఎక్స్పీరియన్స్ మీద చాలా వరకు క్యాలిక్యులేషన్స్ అన్ని బేస్ చేసి మనం సర్జరీ చేస్తాం. అంటే ఒక కాలు ఉంపు ఎంత ఉంది దాన్ని మనం ఎంత కరెక్ట్ చేయాలి, లేదా కాలు ఎంత టైట్గా ఉంది దాన్ని మనం ఆయన వాడుకునే విధంగా ఎంత లూజ్ చేయాలి. ఎందుకంటే మోకాలు నొప్పి తగ్గించి మళ్ళీ పాతని ఆయనకి ఇవ్వడం ఉంది, కొత్త జీవితం ఇచ్చిన దాంట్లో ఏమాత్రం తక్కువ కాదు. అయితే ప్రతి మనిషికి చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. మీ అందరికీ తెలిసింది అదే, అందరూ ఒకలా ఉండవు, అందరు కాళ్ళు ఒకలా ఉండవు, అందరు మోకాళ్ళు ఒకలా ఉండవు. సో అందరికీ ఒకేలాంటి మోకాలు వేయడం అనేది అది తప్ప ఒక ఆప్షన్ లేదు ఒకప్పుడు మనకి. బట్ పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా మనకు అదృష్టవశాత్తు రోబోటిక్ టెక్నాలజీ వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే ఎవరికి ఎంత అవసరమో, ఎవరికి ఏ అవసరమో స్పెసిఫిక్గా, అంటే మనకి నచ్చిన, మనకి సరిపడా ఒక చొక్కా ప్యాంటు కుట్టించుకున్నట్టు మనకి సరిపడా ఒక మోకాలు మార్పిడి ఆపరేషన్తో మనకి సరిపడా సైజుల్లో వాటిల్లో సామాన్లు వేసుకోమంటే మనకు అవసరమైనంత ఎముక కట్ చేసుకొని, మనకు అవసరమైనంత ఎముక చుట్టుపక్కల ఉండే లిగమెంట్స్ కట్ చేసుకొని, అవసరమైనంత కంట కట్ చేసుకొని, ఏమాత్రం 1% కూడా అవసరాన్ని మించి ఏమి చేయాల్సిన అవసరం లేకుండా రోబోటిక్ టెక్నాలజీ వాడి సర్జరీ చేయొచ్చు. ఆ ఉద్దేశంతో వచ్చిన టెక్నాలజీ రోబోటిక్ టెక్నాలజీ. అందులో వన్ ఆఫ్ ద బాగా మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ అండ్ ఫుల్లీ ఆటోమేటెడ్ రోబో ఇప్పుడు మన దగ్గర వైజాగ్లో ఫస్ట్ టైం తీసుకురావడం జరిగింది, క్యూరిస్. సో అది మెయిన్ అడ్వాంటేజ్ అండి, అని మీ అందరికి మేము చెప్పదలుచుకున్నాం. ఎలాగో ఇప్పుడు వాళ్ళకి ఈజీగా అందుబాటు ధరలు, అఫోర్డబుల్ ప్రైస్కి లక్కీగా కేర్ మేనేజ్మెంట్ సాయంతో మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఎలా శ్రీనివాస్ గారు చెప్పారు మీకు. సో బట్ మెయిన్ ఈ రోబోటిక్కి దానికి అందరి మధ్యలో మొదలయ్యే మెయిన్ డౌట్ ఏంటంటే ఎందుకు ఇది చేయాలి, ఎందుకు చేస్తామండి. మెయిన్ కాస్ట్ అవన్నీ పక్కన పెట్టి మెయిన్ ఎందుకు వాళ్ళకి త్వరగా నొప్పి తగ్గుతుంది అంటే వాళ్ళకి ఎంత అవసరం అంత చేస్తాం కాబట్టి. ఎందుకు వాళ్ళు త్వరగా పనికి వెళ్ళగలుగుతారంటే అంత యాక్యురేట్గా వాళ్ళ పాతని వాళ్ళకి ఇచ్చేస్తాం మనం. రాజేష్, సో అదే సేమ్ జస్ట్ యాడ్ ఆన్ చేయడానికి డాక్టర్ గారు చెప్పినట్టే ముందు రోజే మనం సిటీ స్కాన్ తీసుకోవడం జరుగుతుంది. ఇట్స్ ఇమేజ్ బేస్డ్. అంటే పేషెంట్ ముందే సర్జరీ ముందే మనం సిటీ స్కాన్ తీసుకొని ఎగ్జాక్ట్లీ ఎంత సైజ్ ఇంప్లాంట్ పడుతుంది, అంటే ఫీమర్లో కావచ్చు, టిబియాలో కావచ్చు, ఎంత గ్యాప్స్ ఉన్నాయి. సో ఒక 0.1 mm కూడా ప్రెసిషన్తో చూడడం జరుగుతుంది. ఇది చేశాక కూడా సర్జరీ ముందే ప్లానింగ్ అయిపోతుంది. అంటే ఏ ఇంప్లాంట్ వాడాలి డాక్టర్ గారు చెప్పినట్టు వి గోయింగ్ విత్ ప్లాన్తో పాటు సర్జరీకి వెళ్తాం. సర్జరీలో కూడా మనం మళ్ళీ చేంజ్ చేసుకునే ఆప్షన్ కూడా మనకి రోబో అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 0.1 to 0.2 mm వరకు కూడా ప్రెసిషన్లో ఎగ్జాక్ట్గా ఎంత కట్ చేయాలో అంతే మనం కట్ చేసి పేషెంట్కి ఒక నేటివ్ని ఆయన అన్నట్టు కస్టమ్ మేడ్ చొక్కా కుట్టించుకున్నట్టు ఎగ్జాక్ట్లీ కస్టమ్ మేడ్ ఇలాగా ఇస్తుంది. థ్యాంక్ యూ. వాడడం వల్ల మీరు మామూలుగా చేసే జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్కి దీనికి ఎక్కువ టైం పట్టాలి కదా, ఎందుకు తక్కువ టైం పడుతుంది అంటే మనం ఆపరేషన్ చేసే టైంలో ఆలోచించేదంతా మేము ముందే ఈ రోబోట్ వల్ల ప్రీ ఆపరేటివ్ ప్లాన్ కూడా ఆలోచించి ఎంత సైజులు పడతాయి, ఎంత కట్ తీసుకోవాలి, ఏమేమి చేయాలి, ఏమైనా రిలీజెస్ చేయాలా అన్నీ ముందే డిసైడ్ చేస్తాం. అంటే ముందే ప్లాన్ చేసుకొని జస్ట్ ఆపరేషన్ టైంకి రోబోట్ హెల్ప్తో ఎగ్జిక్యూట్ చేస్తామన్నమాట. ఆ ఎగ్జిక్యూషన్ టైము మామూలుగా కన్వెన్షనల్గా రోబో లేకుండా మామూలు చేసేదానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. ముందే ప్లాన్ చేసుకోవడం వల్ల ఈ రోబో హెల్ప్తో తక్కువ టైంలో సర్జరీ చేయగలుగుతాం. దానివల్ల ఏంటి, బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, పేషెంట్కి అనస్థీషియా టైం తక్కువ ఉంటుంది, ఈ టూర్కి టైం ఇలాంటివన్నీ తక్కువ అవడం వల్ల పేషెంట్ తొందరగా నడిపించగలగడం, మామూలు మొదటి ఆపరేషన్ చేసిన మరుసటి రోజే నించోబెట్టడం, నడిపించగలగడం, 2 రోజుల నుంచి టాయిలెట్ ట్రైనింగ్ ఇవన్నీ చేస్తాం.